మహర్షి నోటి నుంచి ఇక్కడే ఉండు అనే మాట వినటంతోనే నందిని దేనువులో మార్పు వచ్చేసింది. అది ఒక్కపారి తలనంతా విదిలించింది. సామాన్యమైనటువంటి నందిని కాదు కదా అది. మెడను పైకి చాచింది ఒక్కపారి. అంతవరకు సౌమ్యంగా కనిపించిన ఆ దేనువు ఇప్పుడు భయంకరంగా కనిపించింది. కోపంతో కళ్ళు పెద్దవి చేసింది, పెద్దగా అంబారవాలు చేసింది. ఆ రూపానికి, ఆ శబ్దాలకు విశ్వామిత్రుడి సైన్యం గడగడా వణికిపోయింది. కేవలం శబ్దం అంతే. తన బలంతో గోవు ఆ రాజు యొక్క సైన్యాన్ని 4 దిక్కులకు తరిమి కొట్టింది. ఒక్కపారి గరగరగరా తిరిగిందంతే. అయినా విశ్వామిత్రుడి సైన్యం ఎదురు తిరిగింది. అందరూ గోవును చుట్టుముడుతూ ఎదురుదాడి ప్రారంభించారు. అది చూసి నందిని దేను ఇంకా కోపించుకుంది. అప్పుడు దాని శరీరం మధ్యాహ్న కాలపు సూర్యుడిలాగా వెలిగిపోయింది. దాని తోక నుండి నిప్పులు వాన, మామూలు వాన కాదు, నిప్పులు వాన కురిసింది. అక్కడి నుంచి పహల్లావులను పుట్టారు. పల్లవులు, పొదుగు నుండి పల్లవులు, పొదుగు నుండి ద్రవిడులు, యోని ప్రదేశం నుండి యవనులు, గుదం నుండి శబరులు, మూత్రం నుండి వేరొక జాతి వారైనటువంటి శబరులు పుట్టారు. పక్కల నుండి పౌండ్రులు, కిరాతలు, యవనులు, సింహళులు, బర్బరులు, కసులు పుట్టారు. నురుగు నుండి చులుకులు, పులిందులు, చులుకులు అనేటువంటి ఒక పంగడం జాతి అది. పులిందులు, చీనులు, హూణులు, కేరళలు మొదలైన మ్లేచ్ఛ జాతుల వారు పుట్టారు. ఈ మ్లేచ్ఛ గణాలు వెంటనే కవచాలను కప్పేసుకొని ఆయుధాలనంతా పట్టేసుకొని విశ్వామిత్రుడు చూస్తూ ఉండగానే అతడి సేనను చెల్లాచెదురు చేసింది. ఆశ్రమం నుంచి తరిమి కొట్టారు. విశ్వామిత్రుడి సేనలోని ఒక్కొక్క సైనికుణ్ణి గోసేనలోని 5, 7 సైనికులు చుట్టుముట్టేశారు. ఇలా గోసేన విజృంభించేసరికి విశ్వామిత్రుడి సేన ఆశ్రమం నుంచి తరిమి కొట్టారు. విశ్వామిత్రుడి సేనలోని ఒక్కొక్క సైనికుణ్ణి గోసేనలోని 5, 7 సైనికులు చుట్టుముట్టేశారు. ఇలా గోసేన విజృంభించేసరికి విశ్వామిత్రుడి సేన పారిపోయింది. విశేషం ఏమిటంటే, అంత యుద్ధం జరుగుతున్న వశిష్ఠుడు యొక్క గోసేన విశ్వామిత్రుడి సేవలో ఏ ఒక్కడిని కూడా చంపలేదు. విశ్వామిత్రుడి సేనలో ఉండేటువంటి ఆ సేనలో ఉన్నారు కదా, ఆ సేనలో ఉండేవాడిని ఎవరిని చంపలేదు. వశిష్ఠ మహర్షి క్షమా కలవాడు కదా, సహనం కలవాడు. ఆయన వద్ద నివసించేటువంటి ప్రాణి కూడా క్షమ కలిగి ఉంది. అందుకని సహనం కలిగి ఉంది. అందరినీ తరిమి కొట్టారు కానీ ఒకరిని చంపలేదు. అందుకే గోవు సృష్టించినటువంటి సైన్యం ఏ ఒక్కడిని చంపలేదు. ఇది క్షమ యొక్క గొప్పదనం. అందరికీ ఆ క్షమ యొక్క గొప్ప ప్రసాదం అందింది. ఇలా నందిని అందరినీ దూరంగా తరిమి కొట్టింది. విశ్వామిత్రుడి యొక్క సైన్యం ఆశ్రమానికి 3 యోజనాల దూరానికి పారిపోయింది. నందినికి భయపడి విశ్వామిత్రుడు సైన్యమంతా ఆక్రోశిస్తుంటే వారినెవరూ కూడా రక్షించేవాడే దిక్కులేడు. అది చూసి విశ్వామిత్రుడు విపరీతంగా కోపించాడు. బాణవర్షాన్ని కురిపించాడు. నేలను నింగిని బాణాలతో కప్పేశాడు. అయితే విశ్వామిత్రుడు ప్రయోగించిన వాటిలో క్షురాలు, బల్లూలు అనేటువంటి బాణాలను వశిష్ఠుడు వెదురు కర్ర బ్రహ్మదండం, ఆ బ్రహ్మదండం పట్టుకొని నివారించాడు. సులభంగా బాణాలను చెదరగొట్టాడు కూడా. ఆ యుద్ధ కౌశల్యాన్ని చూసి విశ్వామిత్రుడు కోపించాడు. ఏంటి ఎన్ని బాణాలు వేసినప్పటికీ కూడా కేవలం దండంతో అట్లా తట్టేస్తున్నాడు.
ఇక ఆగ్నేయాస్త్రాన్ని, వరుణాస్త్రాన్ని, ఇంద్రాస్త్రాన్ని, యామ్యాస్త్రాన్ని వశిష్ఠ మహర్షిపై ప్రయోగించాడు. అవి ప్రళయకాలంలో సూర్యుడి తీక్ష్ణ జ్వాలాల్లాగా వెలిగిపోతూ మంటలను క్రక్కుతూ వశిష్ఠ మహర్షి మీదకి వచ్చాయి. వశిష్ఠుడు నవ్వుతూ తన యొక్క బ్రహ్మదండంతో వాటన్నిటినీ వారించేశాడు. అవన్నీ బూడిదైపోయాయి. అది చూసి వశిష్ఠుడు అంటున్నాడు, ఓ గాది కుమారా, ఓ మహారాజా, రాజాదిరాజా, నువ్వు ఓడిపోయావు, నా చేతిలో ఓడిపోయావు. నేను ఇక్కడే ఉంటా, ఇలాగే నిలబడి ఉంటా. నీకు ఇంకా బలం ఉంటే చూపించు, నీ శక్తి ఎంత చూపించు అన్నాడు. ఆ మాటలు విని విశ్వామిత్ర మహారాజు సిగ్గుపడిపోయాడు, ఏమీ మాట్లాడలేకపోయాడు. అంత అద్భుతమైనటువంటి యుద్ధం ఇద్దరికి జరిగింది. వశిష్ఠుడి నుంచి ఏ బాణం కానీ, ఏ మంత్రం కానీ, ఏ యంత్రం కానీ, ఏ తంత్రం కానీ ఏది ప్రయోగించలేదు. విశ్వామిత్రుడి నుంచి వచ్చినటువంటి ఆ రాజాదిరాజ విశ్వామిత్రుడి నుంచి వచ్చినటువంటి అన్ని ప్రయోగాలతో చేరబడినటువంటి దివ్యాస్త్రాలన్నీ కూడా తమ యొక్క మంత్రదండంలో దానంతా కాల్చేశాడు. అంతేగాని ఈ వశిష్ఠుడి నుంచి ఏ ఒక బాణం కానీ, ఒక గడ్డిపూస కానీ విశ్వామిత్రుడి మీద ప్రయోగం చేయలేదు. వశిష్ఠ మహర్షి విజృంభణ అమోఘంగా ఉంది. దాన్ని చూసి విశ్వామిత్ర మహారాజు గారి సైన్యమంతా పారిపోయింది. చివరికి విశ్వామిత్రుడు ఒక్కడే ఒంటరిగా మిగిలాడు. బ్రహ్మ తేజస్సు నుండి జరిగినటువంటి ఈ ఆశ్చర్యకరమైనటువంటి ఘటనను చూసి విశ్వామిత్ర మహారాజు ఎంతో బాధపడ్డాడు. తాను క్షత్రుడైనందుకు ఎంతో విచారించాడు. తనలో తాను ఇలా అనుకున్నాడు, దిగ్బలం క్షత్రియ బలం, బ్రహ్మతేజో బలం బలం. క్షత్రియ బలం నిరుపయోగమైపోయింది. బ్రహ్మతేజో బలమే నిజమైనటువంటి బలం. మహర్షి యొక్క బలం ముందు నా బలం పనికిరాదు అని బలాన్ని అంచనా వేసుకున్నాడు. తన శక్తి చాలదని తెలుసుకున్నాడు. ఇక ప్రయోజనం లేదు, ఓడిపోయాడు. ప్రస్తుతం ఒకటే నాకు మార్గం ఇప్పుడు కనపడుతున్నది, తపస్సు చేయటమే మంచిది అని నిర్ణయించుకున్నాడు. ఈ బ్రహ్మబలానికి ఏమిటిది అంటే తపస్సు. నేను ఎన్ని విద్యలు నేర్చుకుంటే ఏం ప్రయోజనం? తపస్సుతోనే గెలిచొచ్చు. ఎలాగైనా పట్టు విడవకూడదు. వశిష్ఠుడిని జయించే తీరాలనుకున్నాడు. అందుకోసం విశాల సామ్రాజ్యాన్ని వదిలేశాడు, రాజ్య సంపదను వదిలేశాడు, వైభోగాలను అన్నీ విడిచిపెట్టేశాడు. అవమానం అయిపోయింది కదా ఒక బ్రాహ్మడి ఎదురుగా. ఆ బ్రాహ్మణ్ణి ఎట్లయినా కానీ ఓడించాలని ఇక మనస్సును తపస్సు మీదే లగ్నం చేశాడు. తపస్సులో సిద్ధిని కూడా పొందాడు, హఠం. తర్వాత తన తేజస్సుతో లోకాలంతా స్తంభింపజేశాడు. అతడు తేజస్వి అయ్యాడు, రాజర్షి అయ్యాడు, మహర్షి అయ్యాడు. చాలా పెద్ద కథ ఉంది ఇదంతా కూడా. బ్రహ్మర్షి అయ్యాడు, విప్రత్వాన్ని పొందాడు, చివరకు విప్రుడయ్యాడు. బ్రహ్మబలం బ్రాహ్మణుడే అయిపోయినాడు. ఇంద్రుడితో కలిసి సోమపానం చేశాడు. అంతటి యోగ్యతను పొందాడు అన్నాడు గంధర్వుడు. విశ్వామిత్రుడు అంతటి యోగ్యత పొందాడు కేవలం తపస్సుతో, కేవలం జ్ఞానం తపస్సుతోనే. అది అందరికీ కావాలా ఆ తపస్సు, జ్ఞానము. మనకు అందుకే చెప్తున్న ఏకాగ్రత, కొంచెం మెడిటేషన్ చేయండి రయ్యా అని. మనకు అదంతా రాదు. దానిలో ఉండేటువంటి శక్తి, దానిలో ఉండేటువంటి ఏకాగ్రత, మనకు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆ ఏకాగ్రత ధ్యానం ఎంత శక్తి వస్తుందో దానికి చెప్పలేం మనం. దీనికి విశ్వామిత్రుడే ఒక ఉదాహరణ. పెద్ద రాజుగా ఉండినవాడు బ్రహ్మ తేజస్సు బలం మీద ఓడిపోయి కొనాకు తపస్సు చేసి ఆ తపస్సు మూలాన ఆ యొక్క బ్రహ్మ తేజస్సును పొంది జగత్తుకంతా తన శక్తిని చూపించి ఇంద్రుడితో వెళ్ళి కూర్చున్నాడు. అటువంటి విశ్వామిత్రుడు కథ మనకు ఎంత చెప్పుకున్నా చాలదు. దీంట్లో ఒక్కొక్కటి
ఒక్కొక్క కథలాగా ఉంది. బ్రహ్మ తేజస్సును ఎట్లా పొందాడు విశ్వామిత్రుడు, కేవలం తపస్సు అయిన తర్వాత ఏమేం జరిగింది, చాలా ఉంది కథ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గంధర్వుడైనటువంటి అంగారపర్ణుడు వశిష్ఠ మహర్షి కథను అర్జునుడికి ఇంకా ఇలా చెప్పాడు. ఓ అర్జున, ఇక్ష్వాకు వంశంలో కల్మాషపాదుడు అంటారు, కల్మాషపాదుడు ఉండేవాడు. ఆయన ఒకసారి వేటకు వెళ్ళి క్రూర మృగాలను వేటాడుతున్నాడు. అక్కడ వేటలో బాగా అలసిపోయాడు ఆ కల్మాషపాదుడు. రాజ్యానికి దానికి ఒక కథ ఉంది, ఆ పేరుకు కూడా. రాజ్యానికి తిరిగి రాసాగాడు, వస్తున్నాడు. ఆ కల్మాషపాదుడిని విశ్వామిత్రుడు చూసి తనకు యజమానిగా చేసుకోవాలనుకున్నాడు యజ్ఞాలకి. ఆ సమయంలో కల్మాషపాదుడు బాగా ఆకలి దప్పులతో బాధపడుతున్నాడు. ఆ రాజు, ఆయనకు గుర్రాన్ని నడిపేటువంటి ఓపిక కూడా లేదు ఆ కల్మాషపాదుడు. ఇక ఇరుకు బాటలో బాధను ఓర్చుకుంటూ నడుస్తున్నాడు. ఆ ఇరుకు బాటలోనే ఒక ముని రాజుగారికి ఎదురుగా వస్తున్నాడు. ఒక చిన్న ఇరుకు. ఆ ముని వశిష్ఠ మహర్షి యొక్క పుత్రుడు. ఆ సందులో వస్తూ ఉండేవాడు. ఈ సందులో వచ్చేటువంటి స్థితి అక్కడ వచ్చింది. ఈ రాజు కూడా వస్తున్నాడు, ఆ గుర్రాన్ని తీసుకొని అలసిపోయి కుంటుకుంటూ వస్తున్నాడు. వశిష్ఠ మహర్షికి గల 100 మంది పుత్రుల్లో పెద్దవాడు, అతడి పేరు శక్తి. ఆయన కూడా సందులో వస్తున్నాడు. ఆ శక్తి మునిని, రాజును చూసి, ఇది నా బాట, నా దారి అంటే, ఆ రాజు చూసి, ఆ శక్తి ఆ మునిని రాజు చూసి అంటున్నాడు, ఇది నా బాట, నా దారి, నేను వస్తుంటే అడ్డు రాకూడదు, తప్పుకో, నా దారి నుండి తప్పుకో, వెనక్కుపో అన్నాడు. నేను రాజు కదా, నేను ముందు సెలెక్ట్ చేసుకున్నాను ఈ సందు. ఫస్ట్ అక్కడ నేను ప్రవేశించాను లోపలికి. ఈయన కూడా అక్కడే ప్రవేశించాడు ముందు, ఇటు నుంచి. ఎవరు తెలుసు మధ్యలో వస్తారని. అందుకని నువ్వు వెనక్కిపో, ఎందుకంటే ఒకదానికోటి ఇట్లా వెళ్ళలేదు. గుర్రము మనుషులు కష్టం వెళ్ళేది. అప్పుడు శక్తిముని అంటున్నాడు, మమ పంతా మహారాజా ధర్మయేష సనాతనః రాజ్ఞః సర్వేషు ధర్మేషు దేయః పంతా ద్విజాతయే. మహారాజా, నువ్వు నాకు దారి ఇవ్వాలి, ఇది సనాతన ధర్మం. పోనీ నీ ధర్మ ప్రకారం చూసిన రాజే విప్రులకు దారి ఇవ్వాలి అన్నాడు. రాజే కదా ఇవ్వాల్సింది నీ ధర్మ ప్రకారంగా. కానీ నేను చాలా వరకు వచ్చేసాను కాబట్టి నా ధర్మ ప్రకారంగా 75 వంతు బయటకు వచ్చాను, అంటే సందులో. ఇంకా 25 నువ్వు వచ్చావంతే. 75 వచ్చిన వాడికి దారి ఇవ్వాల, వెనక్కి వెళ్ళు. ఇది ధర్మం. ఇది ఎటు చూసినా ధర్మం నా తట్టే ఉంది అని అంటూ పీచులాట ఇద్దరికి వాదులాట ప్రారంభమైంది. ధర్మాత్ముడైనటువంటి శక్తిముని మాత్రం రాజుకు దారి ఇవ్వలేదు. అలాగే కదలకుండా నిలబడ్డాడు. కల్మషపాదుడికి కూడా అభిమానము, కోపము పెరిగిపోయాయి. ఆయన కూడా కదలకుండా అలాగే నిలబడ్డాడు. మునికి దారి ఇవ్వలేదు. రాజుకు రోషం ఎక్కువైపోయింది. దాంతో ఆయనకు రాక్షస స్వభావం వచ్చేసింది. ముందే రాజు రాక్షస స్వభావం వస్తూ కొరడా తీసుకొని శక్తిముని కొట్టాడు. ఏం చేస్తాడు రాజు? కొరడా తీసుకున్నాడు, కొట్టాడు. శక్తిముని కోపించి, ఆయన దగ్గర ఏముంటుంది, కొరడా లేదు, రాజుని ఇలా శపించాడు. నా దగ్గరుండే కమండలం నీళ్లే నీకు గతి. ఓ రాజా, నువ్వు నా పట్ల రాక్షసుడిలాగా ప్రవర్తించావు, నన్ను రాక్షసంగా కొట్టావు, కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు రాక్షసుడు అయిపో, నరమాంసాన్ని తింటూ భూమి మీద తిరుగుతూ ఉండు అని శపించాడు. కొంచెం యోచన చేసుకొని శపించకూడదా?
నరమాంసాన్ని తింటూ నువ్వు రాక్షసుడైపో ఉంటే ఫస్ట్ మా నరుడు ఇక్కడే కదా ఉంటాడు, వాడు నువ్వే కదా. కొంచెం యోచన చేసుకొని శాపం ఇవ్వకూడదా? కొంచెం జాగ్రత్తగా ఈ సందు నుంచి బయట వెళ్ళిన తర్వాత నువ్వు ఓ రాక్షసుడు అయిపో, నువ్వు అటువైపు నుంచి వచ్చిన వాడు ఫస్ట్ ఎవడు తొడుగుతాడో వాడిని తిను అని చెప్పకూడదా? నీకు దొరికిన మొదటి వాడిని తినంటే వీడే కదా. యోచన చేసుకొని శాపం ఇవ్వాల. అదంతా లెక్క పెట్టుకొని క్యాలిక్యులేషన్ చేసుకొని అవన్నీ కూడా ఒక బడ్జెట్ లాగా వేసుకొని ప్రాణం అనేది ఇవ్వాలి కదా. అట్లా ఇష్టం వచ్చినట్టు శక్తులు ఉన్నాయని ఒకరికొకరు కోపం. ఈ కొరడాతో ఎందుకు కొట్టాలి పని లేక? కొరడాతో ఒక బ్రాహ్మణ్ణి కొట్టచ్చా ఈ రాజు? అది ఆయనే తప్పు చేశాడు. పోనీ ఆయనే 25 భాగాలే వచ్చింది, వెనక్కి వెళ్ళొచ్చు. గుర్రం కూడా ఉంది, యోచన లేదు, వెనక్కి వెళ్ళొచ్చు కదా. ఆ రోజుల్లోనే వశిష్ఠ విశ్వామిత్రులు యజ్ఞయాగాదులు చేసే విషయాల్లో ఒకే రాజును కోరుకున్నారట. అంటే ఆ యజ్ఞానికి యజమానిని స్వీకరించేటువంటి విషయంలో శత్రుత్వం కొనసాగుతోంది. అప్పుడు అది కూడా జరుగుతుంది. ఒక చోట ఇద్దరు మాటలతో కొట్టుకుంటున్నారు. యజ్ఞ సామాగ్రి సమృద్ధిగా ఉండటం కోసం మహర్షులు రాజులపై ఆధారపడతారు కదా. సామాన్యంగా ఒక రాజు ఒకే మహర్షి యజ్ఞాలకు సహకరిస్తూ ఉంటారు. రెండో మహర్షి మరో రాజును వెతుక్కోవలసి వస్తుంది కదా. ఇక్కడ వశిష్ఠుడు కోరుకున్న రాజునే విశ్వామిత్రుడు కూడా కోరుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.